షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపా వాక్యము మనము చూసుకుందాము. దావీదు రాజు గారు రాసిన కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 18వ వచనం. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరంలో నిలుచును. హల్లెలూయా. ఆయన కృప యుగయుగములు నిలిచి ఉండేది. అంతేకాదు ఆయన నీతి వారి పిల్లల పిల్లలకు. ఈ వాగ్దానము ఎవరి పక్షంలో ఇస్తున్నాడు పరిశుద్ధులారా? దావీదు గారి ఎడల. దావీదు గారు కృతజ్ఞత తప్త హృదయంతో, అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, నేను ఏ పాటి వాడనయ్యా, గొర్రెల దొడ్లో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, కానీ మీ యొక్క కృప యుగయుగాలు మా పిల్లల తరాల వరకు ఉంచుతానన్నారు. ఈ రోజు వరకు కూడా దావీదు వంశజులే ఇజ్రాయెల్ ప్రజలలో పరిపాలిస్తున్న ఆ యొక్క ప్రధానమంత్రి. కాబట్టి బిడ్డలారా, నీకు కూడా, నీ పిల్లలకు కూడా, నీ పిల్లల తరాలకు కూడా ఆయన కృప విస్తరింప చేయువాడు. దావీదు గారు పాపము చేసినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు, విధేయుడయ్యాడు. ప్రవక్త వచ్చి హెచ్చరిస్తే సరి చేసుకున్నాడు, జీవితాన్ని కట్టుకున్నాడు. కాబట్టి బిడ్డలారా, మిమ్మల్ని కూడా, మీరు కూడా మీ పాపం స్థితిని మీకు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా తెలియపరుస్తున్నప్పుడు మీరు ఒప్పుకొని విడిచిపెట్టారా, ఆయన కృప విస్తరించబడుతుంది. కృప ఎవరికి విస్తరించబడుతుంది? దీనుల ఎడల కృప విస్తరించబడుతుంది, యథార్థ హృదయ ఎడల కృప విస్తరించబడుతుంది. కాబట్టి నువ్వు దీన మనసు కలిగి దీనుడవై యథార్థంగా ఉన్నావా, ఆయన కృప విస్తరించబడుతుంది. మరి నా పక్కకున్న యవ్వన కుమారుడు జోసెఫ్, మరి వారి యొక్క తాతగారు ఆనందరావు గారు ఆయన రక్షణలోకి వచ్చారు. ఆయన తరములు, ఆయన 3వ తరము, మరి వారి తల్లి గారు కూడా, ఆమె కూడా విశ్వాసములో ఈరోజు వారి యొక్క వంశమంతా, వారి తోబుట్టువులందరూ ఇక్కడ రక్షణలో ఉన్నారు. సో మరి ఆ అమ్మగారు మరి నిండు వృద్ధాప్యమందు తన 4వ తరము చూసింది, ఈ జోసెఫ్ను చూడగలిగింది. కాబట్టి బిడ్డలారా, 4వ తరం వరకు మాత్రమే కాదు, 1000 తరముల వరకు కృప చూపుతానన్నాడు ఆయన. యుగాల వరకు కృప చూపుతానన్నాడు. ఎంత గొప్ప వాగ్దానము. కాబట్టి ఆయన కృపను మనం వృధాపరచుకోవద్దు, నిర్లక్ష్యపరచకూడదు, వ్యర్థంగా ఉపయోగించుకోకూడదు. ఈ లోకంలో పవిత్రంగా, పరిశుద్ధంగా ఆయన పాదాల చెంత నువ్వు కనిపెట్టుకొని, నువ్వు యథార్థ హృదయుడవై, నువ్వు దీన మనసు కలిగి నువ్వు వేడుకున్నప్పుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అది ఆలస్యం కావచ్చు, కానీ ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు సుమా. నీకు అనారోగ్యం ఉండొచ్చు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ బిడ్డలు దీవించబడే స్థితిలో లేరేమో, దీవిస్తాడు ఆయన. ఆయన వాగ్దానం ఇచ్చినవాడు. అలాంటి గొప్ప శక్తివంతుడు, అలాంటి గొప్ప రక్షకుని నజరేడైన యేసు కలిగి ఉన్న ప్రజలు మీరు ధన్యులు. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మా పితరుడు యాకోబు గారికి తన వంశంలోని యూదా గోత్రికుడైన దావీదు గారికి వాగ్దానం ఇచ్చినారు, నా కృప యుగయుగములు నిలిచి ఉంటుందని. అట్టి కృప నీ పిల్లలమైన మాకు కూడా అనుగ్రహించి మహిమ పొందుకునమని యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు యుగయుగములు నిలిచి ఉండును గాక. ఆమేన్.